అనేక మంది అడగండి అడగండి అని అంటున్నారు. అయితే మీరు చూసినట్లయితే సాధారణమైన ఒక ప్రశ్న ప్రేక్షకులకు, నాకు ఈ కార్యక్రమంలో ఏమిష్టమనగా ప్రేక్షకులు అడుగుతున్నారని మనం అడగడం కాదు. ప్రేక్షకుల తరఫున మనం ప్రశ్నించినప్పుడు అనేక జవాబులు మనం వర్డ్ ఆఫ్ గాడ్ నుండి చెప్తాము. మరియు నాకింకా ఏం సంతోషం అనగా ప్రశ్న మాత్రమే అడుగుతున్నాను, జవాబు మీరే చెప్పాలి. ఆ, జవాబు చెప్పేప్పుడు అనేక విషయాలు నేను నేర్చుకుంటా. దాని కొరకు చదవడం అనేది కాదు. అవును. అదే సమయంలో అనేక విషయాలను మనం తెలుసుకోవాలి. ఒక ప్రసంగికుడు చెప్పాడు, ప్రసంగం మొదట మనకే, ఆ తర్వాతే మిగతా వారికి అని అంటాడు. సో అవును. ఈ జవాబు మొదట నాకే. కొన్నిసార్లు అలా మాట్లాడుతున్నప్పుడే కొన్ని విషయాలు బయలుపడుతుంటాయి. అవును, అలాంటి ఒక సమయంలో ఇటువంటి ఒక విషయం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. దాని వలన మనకి ప్రయోజనంగా కరెక్ట్. ఉంటుంది. కానీ ప్రశ్న అడగడంలో అడ్వాంటేజ్ ఏంటంటే మనం నేర్చుకుంటాం, తర్వాత ఇంకా డీపర్గా వెళ్ళడానికి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సాధారణంగా ప్రశ్న ఏమనగా, సరేనండి మీరొచ్చి పరిచర్యలో ఫుల్ టైమ్గా ఉంటున్నారు, ఈ ఫుల్ టైం పార్ట్ టైం అని అంటున్నారు. మీరొచ్చి పోతున్నారు, మిమ్మల్ని పిలుస్తున్నారు, ప్రసంగం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, అనేక వేదికలకు వెళుతున్నారు, ముగిస్తున్నారు, వేరొక దానికి పోతున్నారు, బైబిల్ బేస్గా ఉన్నది ఓకే. లేదు, మేము వచ్చి పని చేస్తున్నాం, ఒక సెక్యులర్ జాబ్లో ఉన్నాం, తిరిగి అక్కడి నుంచి ఆదివారం చర్చికి వెళతాం, మేము ధ్యానించే వస్తున్నాం, మేము ప్రయత్నించుచున్నాము, కానీ ఒక స్థాయికి పైన పోలేకపోతున్నాం అన్నట్టుగా ఒక ప్రశ్న వస్తుంది. మనం మన దానియేలు గ్రంథాన్ని చూశాము. దానియేలు ఒక వ్యత్యాసమైన క్యారెక్టర్గా ఉన్నాడు. ఏలాగునా ఆయన ఇక్కడ సక్సెస్ఫుల్గా ఉన్నాడు, కింగ్ దగ్గర సక్సెస్ఫుల్గా ఉన్నాడు, స్పిరిచువల్గా సక్సెస్ఫుల్గా ఉన్నాడు. ఆయన మరొక సమయంలో చూసినట్లయితే దేవుని యొద్ద నుండి రెవల్యూషన్ పొందుకొనుట మాత్రమే కాదు, దానికి కావలసిన వివరణ తీసుకుంటున్నాడు. ఇది ఎలా సాధ్యం? మనం గతంలో చెప్పింది జ్ఞాపకం ఉండే ఉంటదనుకుంటా. అంటే డానియేలుకిని యోహానుకున్నటువంటి వ్యత్యాసములు. అవును, ఈ ట్విన్ బుక్స్ ఎలాగ ఒక కాంట్రాస్ట్ పీపుల్ దగ్గర ఇచ్చాడనేటువంటిది. అందులో మరొక విషయం, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు జవాబుగా, ఈయనొచ్చి వర్క్ చేసే ఆయన. అవును, వర్క్ చేసేవాడు, గవర్నమెంట్లో పనిచేసేవాడు, ముఖ్యమైన వారితో. ముఖ్యమైన రోల్లో పనిచేసేవాడు. అదే సమయంలో యోహాన్ అయితే ఒక ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తున్నాడు. అవును, ఆయన యేసు వెనుక ఫుల్ టైంకి వచ్చాడు, పని వదులుకొని వచ్చాడు. వీరిద్దరికే ఈ రెండు కార్యాలు ఇవ్వబడుతున్నాయి. ఒక పార్ట్ టైం మినిస్ట్రీ చేసే వ్యక్తికి, ఫుల్ టైం మినిస్ట్రీ చేసే వ్యక్తికి ఒకే విషయాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇవి రెండు చేరే ట్విన్ బుక్స్గా మారుతున్నాయి. అప్పుడు ఈరోజు అనేకులు అడిగే ఇదే క్వశ్చన్ ఏంటని అడిగినట్లయితే, నా దగ్గర కూడా కొంతమంది అడుగుతుంటారు, ఎంత సమయం బైబిల్ రీడింగ్కి మీరు సమయాన్ని కేటాయిస్తారు, ఎంతసేపు ప్రేయర్కి మీరు టైం స్పెండ్ చేస్తారు, ఎందుకంటే మీరు ఫుల్ టైంలో ఉన్నారు, మా వల్ల అది కుదరడం లేదు అని అంటారు. దీని వెనుక ఉన్న ఎంతో ముఖ్యమైన విషయం వచ్చి, ఫస్ట్ గాడ్ యొక్క చోసన్ వన్. మరి దేవుడు అవును, దానియేలును పిలుస్తున్నాడు, యోహాను పిలుస్తున్నాడు. పిలుపు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అయితే అందరికీ ఒక పిలుపు ఉంటుంది కదా. అంతమందికిని ఇక్కడ పిలుపు అందుకోకుండా ఎవ్వరూ లేరు. ఎందుకంటే నన్ను పిలవలేదని చెప్పలేదు. అవును, చెప్పలేము. ఎందుకలాగంటే ప్రకటన 1వ అధ్యాయము 6వ వచనం చెప్తుంది, ఆయన మనలను తన తండ్రియకు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశాను. సో మన యొక్క దీనిలో యేసును అంగీకరించారు అన్నట్లయితే మీలో రెండు విషయాలు ఇన్బిల్ట్. ఒకటొచ్చి కింగ్డమ్, ఇది ఇంకొకటి ప్రీస్టుడ్. రెండిటిని కలిగి ఉన్నవారే మీరు. ఈరోజు మనం పలు సమయాల్లో కింగ్డమ్ కార్యాలు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కింగ్డమ్ కార్యం ఏదంటే, యాక్చువల్గా అక్కడ చెప్పబడింది హెవెన్లీ కింగ్డమ్, మన రాజ్యం మన రాజ్యం కాదు. మనం ఈ వరల్డ్ కింగ్డమ్కి వర్క్ చేసేది వచ్చి ఎంత ఇంపార్టెంట్గా చేస్తూ, ఈ వరల్డ్ కింగ్డమ్ అనేది గవర్నమెంట్ మాత్రం కాదు, లోకానికి పనిచేయడం అనేది. అది మనం ఏం చెప్తున్నాం, ఫ్యామిలీ కోసం చేస్తానా, పిల్లల ఫ్యూచర్ కోసం చేస్తున్నాను, నా క్యారియర్ కోసం చేస్తున్నా, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఇవన్నీ చేరు కదా, మరొకటి ఉంటుంది, తర్వాత ఉంటుంది అని చెప్పి కింగ్డమ్ పర్స్పెక్టివ్లో మనం వర్క్ చేస్తున్నాం అనేటువంటిది ఈ రోజు అది ప్రాక్టికల్గా మనం చేయనారంభిస్తూ, ఇది ఈ రోజు మస్ట్ అయిపోయింది, లేకపోతే ఎలా కుదురుతుంది, ఛాన్సే లేదు అనే విధంగా. బట్ అక్కడ చెప్పబడినటువంటి కింగ్డము ప్రీస్ట్హుడ్ అది కాదు, అది వేరే విషయం. బట్ నేనేం చెప్పదలుస్తున్నా, ఈ కింగ్డమ్కి వారు వర్క్ చేస్తూ, వరల్డ్కి వర్క్ చేస్తూ, తర్వాత తన కొరకు పనిచేస్తూ, ఫ్యూచర్ కొరకు పిల్లల కొరకు పనిచేయడం అవుతుంది. అప్పుడు వీళ్ళొచ్చి బేసిక్గా ఒకవేళ వీళ్ళు చెప్పేది సరిగ్గా ఉంటే, వర్క్ చేసేది కరెక్ట్గా ఉన్నా, వీళ్ళలో ఇంకొకటి ఉంది, ప్రీస్ట్హుడ్ అని చెప్పి ఇన్బిల్ట్గా ఉంది. ఆ ప్రీస్ట్హుడ్లో వీళ్ళేం చేస్తున్నారు, లోకానికి పనిచేయడం ఓకే. అయితే మీలో ఉన్న యాజకత్వానికి మీరు ఎటువంటి కృషి చేశారు, ఏం ప్రయత్నం చేశారు, అది నేను చెప్పాను. ఇన్బిల్ట్గా మీలో కాలింగ్ ఉంది. అందులో ఒక బేసిక్ కాలింగ్ వచ్చి ఇవాంజలిజం. అందరికీ సువార్త ప్రకటించడం అన్నది వారి వారి మీద ఉన్న బాధ్యత. అంటే రక్షింపబడి ఉన్నారంటే మీరు సువార్తను చెప్పాలి, ఎందుకంటే మీరు పొందుకున్న రక్షణలో ఒక పార్ట్. బట్ ఈరోజు ఆ యొక్క కాన్సెప్ట్లోకి వెళ్లడం లేదు. మనం ఈరోజు ఇది ఎలా విభాగించామంటే, సేవకులు వేరుగా, మరొక ప్రక్క విశ్వాసులను. మేము పనిచేస్తాము, ఆఫరింగ్సో టైట్సో తీసుకొచ్చి ఇస్తాం, దశమభాగ కానుకలు ఇస్తాము, దానితో మా స్పిరిచువల్ బాధ్యత ముగిసింది. మీరే ఏం చేయాలి,
సేవ చెయ్యాలి, దేవుని దగ్గర రెవల్యూషన్ తీసుకోవాలి, మాకు సందేశం ఇవ్వాలి, పెళ్లి చేసి పెట్టాలా, సమాధి కార్యక్రమం జరిగించాలి, అన్ని పనులు మీరు చేయాలి. మా పనేంటి? పనికెళ్తాం, సంపాదిస్తాం, వారానికో నెలకో ఒక రోజు మేమొచ్చి ఆ స్పిరిచువల్ బాధ్యత నెరవేర్చి వెళతాము. నేను ఇది స్పిరిచువల్ కాదు, రిలీజియస్ రిచువల్స్ అంటున్నా. వారొచ్చి వారి మత సంప్రదాయాలను ఒక్కొక్క రోజు వచ్చి చేసి వెళుతున్నారే గాని వారిలో ఉండేటువంటి యాజకత్వానికో లేక దేవునికి చేయాల్సిన పనినో వారు చేయలేదు. ఏంటి విషయమంటే వీరందరూ చెప్పేటువంటి మాట ఫుల్ టైమ్గా ఉన్నారు. కొందరు ఇలా చెప్తున్నారు, ఇలా చెప్తున్నారని మీకు తెలియకపోవచ్చు. ఆయనేంటండి ఫుల్ టైమ్గానే ఉన్నాడు కదా, ఊరికినే ఉన్నాడని చెప్తారు. ఫుల్ టైమ్గా దేవునిలో ఉన్నటువంటి వాడు ఇలా చెప్పినా పర్వాలేదు, ఊరికే కదా ఉన్నాడు. ఊరికేనా? ఎలాగని అడిగితే ఆయనకేంటి ఆదివారం మాత్రమే చర్చ నడుపుతాడు, ఆ రోజే కదా తన మీటింగు, మిగతా రోజుల్లో ఫ్రీగా ఉంటాడు కదా. ఎవరు చెప్పారు? నేనెప్పుడు చెప్తాను, ఈ లోకంలో పనిచేసేవారు 6 రోజులు చేస్తారు, ఆఫీస్కో దేనికొకటి, ఒకరోజు రెస్ట్ తీసుకుంటారు కదా. హెవెను 7 రోజులు పని తీసుకుంటుంది. ఎందుకంటే ఇటర్నల్కి పనిచేస్తున్నాం. మీరొక ఇంజనీర్గా ఉన్నట్టయితే సైట్లోనే ఇంజనీర్, ఇంట్లో ఇంజనీర్ కాదు మీరు. అవునా? ఇంట్లో ఇంజనీర్గా ఉంటే మరో సమస్య సమస్య వస్తుంది. మీరొక మేనేజర్గా ఉన్నారంటే ఆఫీసులో మేనేజర్, ఇంట్లో అటువంటి మేనేజర్గా ఉండలేరు. అయితే సేవకుడు ఎక్కడికెళ్ళినాను సేవకుడే. దేవుడు మరి ఇంట్లో పడుకున్నప్పుడు ఆ రెవల్యూషన్ ఇవ్వకుండా ఉంటాడా? నువ్వు చర్చిలో ఉన్నప్పుడే నీతో బయలుపరిచి మాట్లాడతాను, ఇంట్లో నిద్రపోతున్నప్పుడు నీతో మాట్లాడనంటాడా? ఎక్కడైనా ఎప్పుడైనా లేపుతాడు, ఎప్పుడైనా రెవల్యూషన్ ఇస్తాడు, ఎప్పుడు కావాలన్నా మీకు దేవుడు వాక్యాన్నిస్తాడు, రాయమంటాడు. ఎన్నెన్నో విషయాలు ఉంటాయి స్పిరిచువాలిటీలో. అలాగుంటున్నప్పుడు సేవకుని యొక్క పని వచ్చి 24 hours 24/7 తన సేవకునిగానే ఉండాలి. అదే ఇక్కడ ప్రశ్న, ఎలా? అక్కడే ఉంది విషయమంతా. ఈరోజు వీళ్లు చూస్తున్న మోడల్స్ ఎలాగున్నారు అనేది పక్కన పెట్టి బైబిల్ మోడల్ మాత్రం తీసుకోము. మనం బయట కరెక్ట్ అయిన మోడల్. ఇప్పుడు బయట నుండి చూస్తే అనవసరంగా క్రిటిసైజ్ చేస్తున్నట్టు ఉంటుంది. మనం అటు వెళ్ళొద్దు. బైబిల్ ఏం చెప్తుంది? సేవకునికి విశ్వాసికి ఎక్కడా డిఫరెన్స్ అని అడిగితే ఆయన ఫుల్ టైం మినిస్ట్రీలో ఉంటాడు. ఇక్కడ వీళ్ళైతే పనిని చూసుకుంటూ చర్చ్కు వెళుతూ దశమభాగ కానుకలిస్తూ, దీనికి మధ్యలో ఎలా మేము దేవునితో సన్నిహితంగా చేరడం అనేది కష్టమైనది అంటున్నారు. మొదటిగా కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను, అలా సాధ్యపడగలదా అని చెప్పి. ఇప్పుడు మొదటిగా ఈయన్ని తీసుకోండి, మొదటి వ్యక్తిగా డానియల్నే తీసుకోండి. బట్ డానియల్ వచ్చి ఆ రాజు దగ్గర ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాడు. ఎక్కడంటే కింగ్స్ గేట్ అని ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో రాజు సన్నిధి. అలాగుంటున్నప్పుడు రాజు అన్నిటినీ ఈయన దగ్గర అడిగే చేస్తాడు. ఈయన అడ్వైస్ లేకుండా ఏది కూడా చేయడు. అంత ముఖ్యమైన స్థలంలో ఉన్నాడు, ఎక్కువగా రాజు నమ్ముతున్నాడు. అప్పుడు ఆ లెవెల్కి గవర్నమెంట్లో వర్క్ ఉంటుంది, ముఖ్యమైన పని. అలాగా ఉంటున్నప్పుడు ఒక రోజుకి 3 సార్లు ప్రార్థిస్తాడని బైబిల్ చెప్తుంది. అప్పుడు అతని వల్ల ఎలా కుదురుతుంది? అటువంటి ఒక విషయమే ఇంపార్టెంట్. ఇప్పుడు ఈయన్ని చూడండి, హానోకుని చూడండి. హానోకుని గూర్చి వాక్యం చెప్తుంది, జెనసిస్ 5లో హానోకు దేవునితో నడిచిన వానిగా మనము చూడగలము. ఇంగ్లీష్లోనైతే వాక్ విత్ గాడ్ అని ఉంటుంది. కూడానే ఉన్నాడు, దేవునితో నడుస్తూ ఉండాడు. అక్కడే ఉన్నాడు, అయితే నడుస్తూ ఉన్నాడు, స్పిరిచువలీ దేవునితో వాక్ చేస్తున్నాడు. తర్వాత వాక్యంలో 24 హానోకు దేవునితో నడిచిన తరువాత 5:22లో దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అంటే ఏంటర్థం? దేవునితో వాక్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీని సరిగ్గా గమనించాడు. అప్పుడు గాడ్తో నడుస్తూ ఫ్యామిలీని గమనించుకోగలిగాడు కదా. ఇప్పుడు నోవాహును చూడండి. ఒక విషన్, ఒక ఓడను కట్టాలి. ఓడను కట్టుతున్నప్పుడు ఓడను కట్టే పని దేవుడిచ్చాడు. మరొక ప్రక్క వెళ్లి ప్రసంగిస్తున్నాడు, నీతిని ప్రకటించిన నోవాహు కాపాడుతున్నాడు. ఆ తర్వాత ఫ్యామిలీకి అది చెప్పి ఆ మిషన్ ఫ్యామిలీలోకి తీసుకెళ్తున్నాడు. ఇది కాకుండా వాక్యం చెప్తుంది, నోవాహు దేవునితో కూడా నడుస్తూ ఉండాడు. ఎలా ఇంతటి పని చేసి కుదురుతుంది? డేవిడ్ చూడండి, ఒక కింగ్. అతని యొక్క సరిహద్దులే ఇశ్రాయేలు రాజులలో విస్తృతమైన, ఫ్రమ్ ఈజిప్ట్ టు ఆ యూఫ్రటిస్ వరకు ఈయన ఏలుతున్నాడు. అటువంటి ఒక విస్తృతమైన సరిహద్దు వేరెవరూ పాలించలేదు, దావీదు సొలొమోను మాత్రమే. అంతటి విస్తృతమైన సరిహద్దును ఇతడు పరిపాలించాడు. దాదాపు 2-3 దేశాలు ఇతని కంట్రోల్లో ఉండేవి. అలాగుంటున్నప్పుడు వాక్యం చెప్తుంది, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నాకు ఆశ్రయం కేయడమని చెప్తున్నాడు. ఎలా అతనికి సాధ్యపడుతుంది? సరే, ఇలా తీసుకోండి. యేసుక్రీస్తు ఫైనలీ యేసేని చూడండి. ఆయన చెప్తున్నాడు, 3.5 సంవత్సరాలు బిజీ వర్క్, ఎర్లీ మార్నింగే ప్రేయర్కి వెళ్ళిపోయేవాడు. వాక్యం చెప్తుంది, రాత్రి చాలాసేపు అద్భుత సూచక క్రియలు చేస్తూ ఉండేను, పరిచర్య చేస్తూ ఉండాడు. దీనికి మధ్యలో ఆయన చెప్తున్నాడు, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అప్పుడు వీళ్ళు స్పిరిచువాలిటీని, వరల్డ్ని వేరువేరుగా చూడలేదు. ఇదొక ప్రక్కన ఉంది, ఇదొక ప్రక్క ఉంది, రెండూ ఒకటిగా ఉన్నాయి. రెండవది ఇచ్చిన పనిని ముగించారు.
ఇది అధికం చేసుకుని పని చేయకుండా పోవడం కాదు. చాలామంది ఏమంటారు, 8 గంటలే పని, హ్మ్. ఆఫీస్ వర్క్ 8 అవర్సే కదా. అవును. సరే ఇప్పుడు ఈనాటి 10 hours. సిచ్యువేషన్కి 10 అవర్స్, సరే కొన్ని ఆఫీసులు 12 అవర్స్ అలా ఉంచుకోండి. అవును. ఈ 10 అవర్స్ 12 అవర్స్ వర్క్ చేస్తున్నాం కదా మనమేమంటున్నాం, వాళ్ళని అడిగి చూడండి. ఇంతకు ముందైతే ఇండ్లలో అడిగేవాళ్ళు, రాసి ఉంటారు ఈ రోజు బైబిల్ చదివారా, ఈ రోజు ప్రార్థించారా అని ఉంటది. ఈ రోజు అడగండి, మీరు బైబిల్ చదివారా, ఎక్కడండి? ఉన్నటువంటి బిజీ టెన్షన్లో ఎక్కడ బైబిల్ చదవడం అవుతుంది? ప్రార్థించారా, ఛాన్సే లేదు. హ్మ్. ఈరోజు అటువంటివి కుదరడం లేదు. ప్రేయర్ చేయాలంటే అది లీవ్ రోజుల్లోనే చేయగలరు. అయితే దేవుడు వినేది సరిగ్గా వినాలి. దేవుడు మాట్లాడడం లేదు, దేవుడు నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పడం లేదు, ఎన్నో రోజులుగా ప్రార్థించాను దేవుడు నాకు చేయలేదు. ఎలా, ఎటువంటి కాన్సెప్ట్లో దేవుని దగ్గర చెప్తూ ఉన్నాం? మనం చేసే ఒకే ప్రార్థన ఏంటి? లేచి మంచం మీద కూర్చున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ స్తోత్రం ప్రభువా ఈ రోజు రక్షించండి, మించితే 3 లేక 2 నిమిషాలు, ఇంతే మన ప్రేయర్. హ్మ్. మనం చెప్పేదేంటి? పిల్లల్ని స్కూల్కి పంపించాలి, 5:30కి లేస్తేనే వంటంతా చేసి 7:30కి పంపించి, ఆయన ఒక ప్రక్క నేనొక ప్రక్క ఆఫీస్కెళ్ళాలి, ఇద్దరు పనికి వెళ్తున్నాము, ఇంతటి మధ్యలో ఏం చేయలేకపోతున్నా. అప్పుడు వీరందరూ ఎలా చేసి ఉంటారు? హ్మ్. వీరంతా మనం ఇంత చెప్తున్నాం కదా, అప్పుడు వీరందరూ ఎలా చేసి ఉంటారు? అది ముఖ్యమైన పాత్రలో ఉండి చేశారు. వీళ్ళందరూ మనకి రెవల్యూషన్ పొందుకొని ఇచ్చారు. హ్మ్. దర్శనం ఈ రోజు కూడా మనం ఈ మాట్లాడుతున్నాం. రోజు చెప్పుకుంటున్నాం వారు పొందుకొని ఇచ్చిన ప్రాఫెసెస్. అప్పుడు వీరి వల్ల ఏం చేయగలిగారంటే, ఓల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు కూడా దీనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కూడా వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజు ఇక్కడే సమస్య ఏర్పడుతుంది. అవును. అడిగి చూస్తే అందరికీ బిజీ షెడ్యూలే. అవును, బిజీ షెడ్యూలే. ఎవరిక్కడ లేదని చెప్పలా. డానియల్కి బిజీ షెడ్యూలే, డేవిడ్కి బిజీ షెడ్యూలే. కానీ వారి స్పిరిచువాలిటీకి అంటూ ఒక టైం కేటాయించుకున్నారు. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఎర్లీ మార్నింగ్. ఈ ఎర్లీ మార్నింగ్ గాడ్స్ ప్రెజెన్స్లో వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. ఈరోజు మనం ఎందుకు ఎర్లీ మార్నింగ్ చేయడం లేదు? ఫస్ట్ పాయింట్, ఎందుకు చేయడం లేదంటే నైట్ త్వరగా పడుకోవడానికి వెళ్ళడం లేదు. హ్మ్. అవునా? హ్మ్. ఏ ఆఫీస్ అయినా 8 గంటలకి మ్యాక్సిమం ముగిసిపోతుంది. 9ంటికల్లా రాగలం. ఇంటికొస్తాం, భోంచేస్తాం, అటు తర్వాత ఫోన్ చేతిలో తీసుకుంటే హ్మ్. వాట్సాప్ చూడటం అవుతుంది, ఫేస్బుక్ చూడటం అవుతుంది, ఇన్స్టాలోకి అన్ని చూసి ముగించే లోపల 12-1 గంట అవుతుంది. తర్వాత ఉదయం 7-7:30 లేదు, అవుతుంది డేటా లేచడం. కూడా దాన్ని ప్రూవ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఒక రోజుకు సగటున 3 గంటలు లేక 3 నుంచి 4 గంటలు గడుపుతున్నారు అని. యోచించండి, 3 to 4 అవర్స్ స్పెండ్ చేస్తున్నారు యావరేజ్గా. దానికి టైం ఉంది. దానికి టైం ఉంది. మీరు సింపుల్గా అలా చూడండి. వారి డైలీ రొటీన్ వర్క్స్ని తీసుకోండి, ఉన్న రొటీన్ వర్క్స్ చూడండి. వారు వర్క్ చేస్తున్న హవర్స్, అందులో మొత్తంగా కొన్ని గంటలే వాళ్ళు నిజంగా పనిచేసి ఉంటారు. హ్మ్. అవసరమైంది. ఇప్పుడు మీరు ఆఫీస్కే వెళ్తున్నారు. ఆఫీస్లో ఫుల్ టైమ్గా 8 అవర్స్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారా? హ్మ్. చాలా కష్టం. లేదు, కుదరదు, అలా వర్క్ చేయలేం. అలా యావరేజ్గా చూస్తే 3 to 4 అవర్స్ కాన్సన్ట్రేట్గా చేయగలరు. అదే అవుట్పుట్. అవుట్పుట్ అంతే దొరుకుతుంది. సరే, అలా ఉంచండి. తర్వాత బయటకు వస్తున్నాం. బయటకు వచ్చిన తర్వాత దేవునికేంటి, మనం నేను కాలేజ్ చదివేప్పుడు నాకు మంచి ఆత్మీయ స్నేహితులను దేవుడు నాకు అనుగ్రహించాడు. మాలో స్కూల్ నుండి కాలేజీకి వెళ్ళినటువంటి కొంతమంది ఫ్రెండ్స్ ఉండాము. ముగించుకుని పరిగెత్తుకొస్తాం. వచ్చిన తర్వాత ఈవినింగ్ ఒక 5 o'clockకి మాకు ప్రేయర్ హవర్ ఉంటుంది. హ్మ్. 5 to 6 మేము ప్రేయర్ చేస్తాం. అప్పుడు మా అందరికీ 18-19 సంవత్సరాల వయస్సే. బట్ నేనేం చెప్తున్నానంటే, సాయంకాలం కాలేజీ ముగిసిన వెంటనే వాళ్ళు ఆడటానికి వెళ్ళిపోతారు. అది సరే. మరికొందరు వెవ్వేరు విషయాలకు వెళ్ళిపోతారు. మేమందరము ఒక 3-4 ఉంటాం. పరిగెత్తుకొస్తాం రూమ్కి. మాకొక రూమ్ ఉండింది, ప్రేయర్ చేసుకుంటాం. మేమనుకుంటే క్రికెట్ ఆడొచ్చు. అది సరే. వద్దని చెప్పే మేము ఎక్కడికి వచ్చాం, ప్రేయర్కే వచ్చాం. నేను చేశానని చెప్పడానికి కాదు. ఆ రోజు నేను చెప్పేది 30 సంవత్సరాలకు ముందు మా వల్ల ఇది చేయగలిగాం. ఈ రోజు మీ వల్ల మొబైల్నే కొద్దిసేపు తీసి పక్కన పెట్టలేకపోతున్నారు. ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఫోన్ వస్తుంది, తీసి మాట్లాడతారు. ప్రేయర్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ఇది ఎటువంటి ఒక కాన్సెప్ట్? హ్మ్. హ్మ్. రింగ్ అవుతుంది, ఆ ప్రేయర్లో ఉన్నా, తర్వాత మాట్లాడతా. ఎందుకు అది తీసి చెప్పాలి? హ్మ్. అది కూడా నా వల్ల ఒక అరగంట నేను దేవునికి ఇవ్వలేకపోతున్నానే ఈరోజు. అప్పుడు ఎలా ఈ బయలుబాటు దేవుని దగ్గర నేను అడిగేది? హ్మ్. ఒక గ్రూపు వారి వల్ల కుదిరినా చేయలేకపోతున్నారు. చెప్తాను, దేవుడు ఎలా ఎదురు చూస్తున్నాడంటే, బిజీ షెడ్యూల్ మధ్యలో నాకు టైం ఇవ్వగలుగుతున్నావని అడుగుతున్నాను. మరి కెరీతు వాగు దగ్గర 3.5 సంవత్సరాలు ఏలియా మన వంటి మనుషుడే ఆసక్తితో ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షింపలేదని యాకోబులో చూస్తున్నాం. ఆసక్తితో చేశాడు. కెరీతు వాగు దగ్గర ప్రార్థన చేయడం ఈజీ అంటాను నేను. ఏ పనే లేదు. కాకోలం ఉదయం సాయంకాలం రొట్టె మాంసం తెస్తుంది. ఆ వాగులో ఉండే నీరు నేను తాగుతాను. నేనక్కడుండి ప్రార్థన చేస్తా. ఇందులో నాకేముంది, ఫాస్టింగ్ కూడా లేదు. ఈ విధంగా భోజనం వస్తుంది, తింటాను, తాగుతాను, ప్రార్థన చేస్తాను, పడుకుంటాను, అలా చేస్తూనే ఉంటాను. ఇది ఒక పెద్ద విషయమే కాదు. ఈ దానియేలు మిగతావారు బిజీ షెడ్యూల్ మధ్యలో ప్రార్థించారు చూడండి. దట్స్ ఇంపార్టెంట్. ఉదయం 7:30-8 గంటలకి లేచి వెళతాం. ప్రతి నెల 1వ తారీఖున 5:30 గంటల ఆరాధన మా చర్చిలో ఉంటుంది. 5:30కి దానికి మేం వెళతాం.
5:30 to 6:30 ముగిస్తాం. ముగించి 7:30కి ఇంటికొచ్చి బయలుదేరి పనులకు మేము వెళ్ళిపోతాం. అలా చేసిన వారు ఈరోజు అందరూ బ్లెస్సెడ్ఫుల్గా ఉన్నారు. ఆశీర్వదించబడి ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరున్నారు. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం వెనుక ఒక వెల ఉంది. దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు నేను ఇవ్వలేని జనరేషన్ ఇది. అదే నేను చెప్పదలుస్తున్నా. కుదరకపోతే పర్వాలా. ఇప్పుడు మా అమ్మ పీరియడ్లో మీరు చూసినట్లయితే ఉదయం 4:30కి లెగాలి. మరి లేచి ఇక ఆ కాలంలో ఉన్నవన్నీ చెప్తే భూమురంకులు అని చెప్పేస్తారు ఈరోజు మనల్ని. ఈ రోజున్న జనరేషన్ నైట్ వెళ్ళడానికి 10 గంటలు అవుతుంది. దానికి మధ్యలో వారు చర్చికొస్తారు, వెళతారు, అన్నీ చేస్తారు. ఈరోజు ఉన్న జనరేషన్కి ఇదే సమస్య. మీరు దేవునికి సమయం ఇవ్వాలంటే మీరివ్వడానికి వీలవుతుంది. వెరీ సింపుల్. మీ ఫోన్ని ఒక 1 అవర్ ప్రక్కన పెడితేనే యూ కెన్ గివ్ టైం. అదే ఎంతో ప్రాముఖ్యంగా ఈ కార్యాలలో బేసిక్ స్టార్టింగ్ పాయింట్. అక్కడి నుండి ఇవన్నీ వస్తాయి. కమ్యూనికేషన్ అదేమనగా ఫోన్ అనున్నది కమ్యూనికేషన్. అయితే కమ్యూనికేషన్ అనున్నది ఎందుకంటే అది మనకు అవసరం, కానీ అదే మనకు డిస్ట్రాక్షన్ గా మారుతుంది. దేవుడు ఒక కమ్యూనికేషన్ చెప్తున్నాడు, ఆ కమ్యూనికేషన్ మిస్ చేస్తున్నాము. ఈ కమ్యూనికేషన్ పెట్టుకుంటున్నాం అనుకుంటున్నాం. అదొచ్చి వైఫై లాగా గాడ్ ఒక ప్రక్క, ఎటువంటి మధ్యలో ఏ కనెక్షన్ ఉండదు, పరిశుద్ధాత్ముడే కనెక్షన్. అవును. ఇటు ఒక వైఫై. ఇందులో మీరు ఏ వైఫైతో కనెక్షన్ పెట్టుకుంటారో ఇంపార్టెంట్. అవును. దానియేలు జీవితంలో సరే ఒక రాజు కాదు, అనేక మంది రాజుల దగ్గర ఒక ఫేవరబుల్ అనుకూలంగా ఉన్నాడు, ఒక స్టాండ్ తీసుకుంటున్నాడు. ఒక్కొక్క రాజు దగ్గర రాజ్యాంగం మారుతున్నప్పుడు అధికారులంతా మారుతారు కదా, అది సాధారణమైన విషయం. అయితే ఈయన్ని చూసినట్లయితే ఏ రాజు అయినా ఈయన యొక్క స్టాండ్ అలాగే ఉంది. ఏదో దీని రహస్యం, దీని వెనుక కథ ఏవై ఉంటుంది. ఇప్పుడు 6వ అధ్యాయంలో ఒకే వాక్యం అది. ఆ ఒక వాక్యాన్ని మీరు చదువుతున్నప్పుడు ఎంతో క్యాషువల్గా తెలుస్తుంది. అవును. నేను చదువుతాను. 6వ అధ్యాయము 28వ వచనము. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఇక్కడ 2 కింగ్స్ గురించి ఉంది. అవును. డారియస్ అండ్ పర్షియన్ సైరస్ కోరషు. ఈ 2 ప్రభుత్వ కాలములందు వర్ధిల్లడం జరిగింది. సరే, దీనికి ముందుగా ఎవరు ఉండారని చూసినట్లయితే నెబుకద్నెజర్. అవును. నెబుకద్నెజర్ కాలంలోనూ అతడు సక్సెస్ఫుల్. అవును. ఎక్కడుండాడు? కింగ్స్ గేట్ దగ్గర ఉండాడు. సో నెబుకద్నెజర్ తర్వాత ఎవరు రాజు అంటే బెల్షస్సర్. బెల్షస్సర్ పీరియడ్లో ఈయన పట్టించుకోకుండా ఉండారు. ఒక ప్రక్క ఉండాడు. ఒకరోజు ఈయన కనిపెడతారు, డానియేల్ అనే వ్యక్తి ఉన్నాడు, ఎంతో నాలెడ్జబుల్ పర్సన్, స్పిరిచువల్ పర్సన్ అనేది జ్ఞప్తికొస్తుంది. కనిపెట్టినప్పుడు ఆ రోజు బెల్షస్సర్ కాలం ముగిసేప్పుడు సక్సెస్ ఈయన ఆడే. ఈయనకి వస్త్రం తొడిగించి దేశంలోనే 3వ అధికారిగా చేశారు. సో నెబుకద్నెజర్ కావచ్చు, బెల్షస్సర్ అయినా కానివ్వండి, లేక ఆ తర్వాత వచ్చిన డారియస్, అతను గాని అతని తర్వాత సైరస్ గాని, వీరి అందరి యొక్క కాలంలోనూ దానియేలు కార్యము సక్సెసే. ఇది చూడటానికి ఎంతో ఈజీగా ఉంది. ఒకే లైన్లో చదువుతున్నాం కదా. దీని యొక్క డ్యూరేషన్ చూసినట్లయితే మోర్ దెన్ 100 years. అలా వారు చెరపట్టుబడిన దగ్గర నుంచి చూస్తే 70 to 100 years డ్యూరేషన్ ఉంటుంది. ఎలా ముగిసింది? ఈ విధంగా వీరి సామ్రాజ్యములను చూసినట్లయితే నెబుకద్నెజరు, బెల్షస్సరు బాబిలోనియన్ డైనాసిటీ. అవును. డారియస్ ఒక డైనాసిటీ, పర్షియన్ ఒక డైనాసిటీ, మెడో పర్షియన్, మాదీయులు, పారసీకులు, వీరిద్దరును వేవేరు డైనాసిటీ. వీరొచ్చి బాబిలోనియన్ డైనాసిటీ. 2 కళాచారములు. మాదీయుల భాష వేరు, బబులోను వారి భాష వేరు, వీరి రిలీజియన్స్ వేరు. వీరందరూ ఇస్తారనే దేవతను ఆరాధించేవారిగా ఉన్నారు. వీరి యొక్క కల్చర్ వేరు. సరేనా? ఇంత మందితోనూ ఒకని వల్ల ఎలా సక్సెస్ఫుల్గా ఉండగలిగాడు? ఈ క్వశ్చన్ వచ్చి చాలా ఇంపార్టెంట్ కదండి. నేననేది అతని స్పిరిచువాలిటీ లాస్ చేసుకోకుండా, కాంప్రమైజ్ చేసుకోకుండా. రాజభోజనం నియమించబడుతుంది, వారు అపవిత్రము కాకూడదని, వాటిని పుచ్చుకొనకుండా వారికి సెలవిమ్మని చెప్పి వెళ్ళి ఆ నపుంసకుల అధిపతి దగ్గర ఆ విషయాలను మాట్లాడి శాఖాధాన్యాదులు ఇవ్వమని అడుగుతారు. అందులో చాలామంది చెప్తుంటారు, డానియేల్ వెజిటేరియన్ కాబోలు. అక్కడ వెజిటేరియనా కాదా అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ కాదు. అక్కడ చాలా చక్కగా ఉంటుంది. రాజు యొక్క భోజనము చేతను, ద్రాక్షారసము చేతను. దానియేలు ప్రవచన పుస్తకం 1వ అధ్యాయంలో అందులో 8వ వచనములో, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. అంతే కదండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. వాళ్ళకొక రిచువల్స్ ఉంది, అది ఆ చోట వాళ్ళు ఉంచారు బాబిలోన్లో. మా వల్ల అది ఫాలో చేయలేము అని అంటున్నారు అక్కడ. ఇంకా చెప్పాలంటే అది వద్దంటే ప్రమాదం. ఎలా? ఇతన్ని చంపేస్తారు. వీళ్ళొక స్లేవ్ అక్కడ పోతే ఎటువంటి చాయిస్ ఏం లేదు. స్లేవ్లో కొంత బెటర్ స్లేవ్ ఈయన. అంతే. వీళ్ళలో సౌందర్యవంతులు, విద్యా ప్రవీణత గలవారిని వేరు చేసి ఉంచారు.
దాదాపు మీరు చూసినట్లయితే 100 years ముందు రష్యాలో జీవిష్ వారిని రిలీజ్ చేయడానికి అంగీకరించలేదు అప్పుడున్నటువంటి ప్రెసిడెంట్. ఎవరిని వదలము అన్నారంటే ఈ కూలి చేసేవారు ఇటువంటి వారినంతా దేశాన్ని వదిలి వెళ్ళమన్నారు. అయితే డాక్టర్స్ని వదలమన్నారు. డాక్టర్స్ దేశాన్ని వదిలి వెళ్ళాలంటే యూ మస్ట్ పే అన్నాడు. ఎందుకంటే ఈ స్లేవ్స్ లో ఉన్న వారిని ఏం చేశాడంటే విద్యావంతులను వేరు చేయడం జరిగింది. ఆ విధంగా నెబుకద్నెజర్ ఆ కాలంలోనే చేశాడు. వారిని అలా సెగ్రిగేట్ చేసి అతనిలా బెటర్ స్లేవ్ అయితే స్లేవ్ బానిసతనం. అప్పుడు వీళ్ళకి ఎటువంటి చాయిస్ ఉండదు. నేను ఏం తింటాను ఏం తినకూడదనే ఏ గత్యంతరము లేదు. ఇచ్చింది తినాలి. అదేక దారి. మరొక యాంగిల్లో యోచించండి. నేను సంఖ్యలతో బానిసగా తేబడ్డాను. నాకు రాజభోజనం దొరుకుతుంది. నేనెలాగుంటాను? ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇస్తున్నారు కదా, దొరికితేనే చాలే. ఇప్పుడు తిండితోనే పతనం ఆరంభమైంది కదా ఏదెన్లో. ఇతనికి అదే విధమైన ఒక టెస్టింగ్ పాయింట్. అయితే ఇక్కడ ఒక వచనం చాలా తేటగా ఉంది, స్పష్టంగా ఉంది. తన్ను అపవిత్రపరచుకొనకూడదు. ఇక్కడే దానియేలు తీసుకుంటున్నటువంటి ఒక స్పిరిచువల్ స్టాండ్. నాకు మొదటిగా దేవునితో ప్రిఫరెన్స్. నేను బానిసగా ఉన్నా సరే, రాజు సన్నిధిలో నేను ఉన్నా సరే, తర్వాత మాదీయ ప్రభుత్వంలో మరొక చట్టము జారీ అవుతుంది. రాజు తప్ప వేరింకెవరికి విన్నపం చేయకూడదని చెప్పి అక్కడ చక్కగా దానియేలు తెలియక చేశానని ఉండదు. వాక్యం స్పష్టంగా ఉంది. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలిసికొనినను యథాప్రకారముగా రాజాజ్ఞది. ఇతను రాజుకెంతో ఇంపార్టెంట్ పర్సన్, క్లోజ్ ఫ్రెండ్. అయితే ఇతనికి తెలియకుండా ఒక చట్టం ఆజ్ఞాపించబడదు. చట్టమొచ్చింది, ఇతనికేంటి? రాజు చట్టం వేశాడా, సరే దానిపాటికి అది పోని, మన పని మనం చూద్దాం. ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు అనేకులు ఏం చెప్తున్నారంటే బైబిల్ వచ్చి ఒక కార్యాన్ని చెప్తున్నప్పుడు, అలాగే వరల్డ్ గవర్నమెంట్ ఒక కార్యాన్ని చెప్తున్నప్పుడు, నేను అది బైబిల్కి అగెన్స్ట్గా ఉంది కాబట్టి నేను లోబడలేను అని చెప్పడానికి ఏం లేదు. ఒక ధైర్యం లేదు ఎవరికి. దానికి ఏ అనుకూల వాక్యం తీసుకుంటున్నారు? దేవుడు చెప్పున్నాడు, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను అని ఉంది కదా. అందువల్ల అధికారులకు ప్రభుత్వానికి లోబడి ఉండటం అవసరమే దేవునిలో. నాకెంతో నచ్చిన వాక్యం, పిల్లల్లారా మీ తల్లిదండ్రులకు విధేయులు కావాలి, ప్రభువునందు విధేయులై ఉండుడి. అంటే దానికేంటి అర్థం? ప్రభువులో కాకపోతే విధేయులు కాకూడదని ఉంది. ప్రభువునందు విధేయులై ఉండుడి. ప్రభువునందు ఒక విషయాన్ని వారు చెప్తున్నారా, వీ మస్ట్ ఫాలో. పలు సమయాల్లో తల్లిదండ్రులకే ఇదే బైబిల్ చెప్పే ఆజ్ఞగా ఉంది. ఆ తర్వాత వరల్డ్ ఎవరు చెప్పినా ఏముంది? మనం ఈ చోట ఏం చేస్తున్నాం? స్పిరిచువాలిటీ సాక్రిఫైస్ చేస్తున్నాం. దానియేలు స్నేహితులు కూడా వారు ఫైర్లో ఒక స్టాండ్ తీసుకుంటున్నారు. అదేమనగా అతను చెప్తున్నాడు, రాజా వచ్చి వీరిని కాపాడడానికి ప్రయత్నించుతున్నట్లుగా ఒక లైన్ వస్తుంది. అలాగైతే మేము ఇప్పుడే చెప్తున్నాం, మమ్మల్ని ఎత్తిపడేయండి. కాపాడినా సరే కాపాడలేకపోయినా సరే మేము దిగిరాము అనే విషయంలో మాత్రం అని వారు స్టాండ్ తీసుకున్నారు, ప్రతిజ్ఞ తీసుకున్నారు. వాళ్ళెంతో ఫర్మ్ స్టాండ్ తీసుకుంటారు వాళ్ళు అక్కడ. అవును. ఇప్పుడు దాని గురించిన ఒక విశ్లేషణలో ఆ కమెంటరీలో వారు చెప్పిన విషయం, వారు చెప్పిన విధం ఏంటంటే, ఈ అగ్నిగుండము నుండి దేవుడు మమ్మను రక్షించుటకు సమర్థుడు, రక్షింపకపోయినను అని అంటారు కదా. ఆ చోట నెబుకద్నెజరు ఎందుకు అంతగా కోప్పడ్డాడంటే, ఆ కమెంటరీలో ఉంటుంది, మమ్మల్ని దేవుడు రక్షించినా సరే, లేదా నీవే కనికరించి మమ్మల్ని వదిలిపెట్టినా సరే సాష్టాంగపడమంటున్నారు. నువ్వే మాకు నచ్చచెప్పి ఆ కార్యం చేయమన్నా గాని మేము దాన్ని నమస్కరించమంటారు. ఆ స్థాయికి స్పిరిచువాలిటీలో వారు ఇంపార్టెన్స్ ఇచ్చారు. అదియే వారి హెచ్చింపునకు కారణమైంది. అక్కడ ఈ విషయమంతా జరిగిన తర్వాత నమస్కరించమంటే రాజు వీరినేం చేసుండాలి? సరే, 4వదిగా ఒకరు నుంచున్నారు, ఓకే రైట్, వీరిని వదిలేయండి, వీరితో దేవుడున్నాడని వదిలేయాలి కదా. కానీ అలా కాదు. తర్వాత వారిని గవర్నర్గా మార్చాడు. అయితే దానికి ముందు ఇంకా వేడిని పెంచేశారు. చేయమంటాడు, ముగింపు గవర్నర్గా మార్చాడు. అవును. ఇప్పుడు డానియల్, అతన్నైతే సింహము గుహలో పడేయమంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ప్రధానులందరి మీద అధికారిగా చేస్తున్నాం. అప్పుడు మీరు దేవునికి స్పిరిచువాలిటీలో ఇంపార్టెన్స్ ఇవ్వగా మీరు హెచ్చింపబడతారు. మనమేం చేస్తున్నాము? హెచ్చింపబడాలనే దానికోసము స్పిరిచువాలిటీ టైంని మనము కాంప్రమైజ్ చేస్తున్నాం. కాంప్రమైజ్ అంతా కాదు, నేను కొంత కఠినమైన పదమే వాడుతున్నా, దొంగలిస్తున్నామంటున్నా. ఆ యొక్క టైంని తీసేస్తున్నాం. తీసేసి చదవడం కానివ్వండి, పనికి వెళ్ళడం కానివ్వండి, ఇందులో ఇంపార్టెన్స్ ఇచ్చి, దేవునికి తెలుసు, దేవుడు చూసుకుంటాడు. మేము చదువుకునే రోజుల్లో సండే స్పెషల్ క్లాస్ వేస్తే వెళ్ళము, ఏ స్పెషల్ క్లాస్కి కూడా వెళ్ళము. ఏంటి కారణమంటే అది గాడ్స్ డే. గాడ్స్ డే అంటే అదే అని కాదు, మనకి సండే ఆ రోజు వెళ్తున్నాం. ఈరోజు సండే ఏది పెట్టినా సరే పర్ల దేవునికి తెలుసు, ప్రార్థనతో వెళ్ళిరా. పిల్లల్ని పంపుతున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు? పిల్లలు పాస్ అవుతున్నారు. వారు చదివారు, పాస్ అయ్యారు, సీటు దొరికింది, అన్నీ దొరికాయి.
ఒక్క దగ్గర 10-15 సంవత్సరాల తర్వాత పిల్లోడు మీకు లోబడటం లేదు, మ్, లేదా పిల్లోడికి మీ మీద ప్రేమ లేదు, లేదా పిల్లోడు ఏదో కార్యం చేస్తున్నప్పుడు చర్చిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఏమంటున్నారు? నేనెంతో కష్టపడి పిల్లోడిని పెంచాను, మరి నా పిల్లోడికి ఏం లేదు, వాడికి మా మీద ప్రేమ లేదు, దేవుడి నుండి దూరంగా ఉంటూ లోకములో ఉన్నాడు. ఏమంటే మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారో అది దొరికింది. చదువు దొరికింది, పని దొరికింది, సంపాదన వచ్చింది. దేనికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు? స్పిరిచువాలిటీకి ఇవ్వలేదు. ఆధ్యాత్మికతకు. మీకు ఇది ఇప్పుడు తెలుస్తుంది. 25-30 సంవత్సరాలు తెలుస్తుంది. ఇక రీగెయిన్ చేయడం కష్టం. మ్, మీరు అప్పుడే దేవుడికి ఇవ్వాల్సిన సమయం. అదే బైబిల్ చెప్తుంది, కైసరుది కైసరుకి, దేవునిది దేవునికి ఇవ్వమని చెప్తున్నాడు. మీరు ఇచ్చారంటేనే మీరేమనుకుంటున్నారు? ఈ గాడ్కి ఇవ్వాల్సిన టైంని మీరు సాక్రిఫైస్ చేసి ఈ వరల్డ్కి ఇచ్చారు. ఎగ్జామ్కో, స్పెషల్ క్లాస్కో, దేనికో ఇచ్చారంటే అలా ఇచ్చి పిల్లవాడిని ఆశీర్వదించమంటే ఒకరోజు కూడా దేవుడు చేయడు. మ్. అది మీ కష్టార్జితానికైన ఫలితము. అయితే ఇక్కడ మీరు మిస్ చేశారు కదా, ఇది ఒకరోజు మీరు రిగ్రెట్ చేయాల్సి ఉంటుంది. సో ఎంతకంతకు మీరు దేవునితో ఉంటారో, కష్టపడతారో, దేవునితో నిలబడతారో, అంతకంతకు దేవునిలో ఆశీర్వాదం ఉంటుంది. ఇదే ఫార్ములా. కాబట్టి దానియేలు శ్రేయస్సు లేదా సంపన్నమైన అనుదాని వెనక ఇంత విషయం ఉంది. చాలా ధన్యవాదాలు బ్రదర్ జగన్. చాలా ప్రాక్టికల్గా మనం చూసాం. లోకపరంగా మనం సక్సెస్ఫుల్గా ఉండొచ్చు, ఆధ్యాత్మికంగా కూడా విజయవంతంగా ఉండొచ్చు అని ఒక బేస్ని మనం చూసాం. కాబట్టి ఈ ప్రశ్నను మార్చుకోవాలి. నవల కూడా అలాగ ఉండగలను, ఉండలేమని చెప్పేవారికి ఉండగలమని స్పష్టంగా చెప్పాలి. ఖచ్చితంగా మీరు ఎంత అవును. వర్క్ చేసినా గానీ స్పిరిచువాలిటీలో డానియల్కి ఈక్వల్గా వెళ్ళగలము. అది తను నిలబడటానికి కారణం. అదేవిధంగా ఈ లోకానికి కూడా కరెక్ట్గా ఓ కంపెనీలో పనిచేస్తున్నామంటే ఆ కంపెనీకి మీరు నమ్మకంగా ఉండాలి అని బైబిల్లో కరెక్ట్గా ఉంది. కాంప్రమైజ్ పడకుండా మనం దేవునికి దగ్గరగా జీవించగలము అని ఒక ఉదాహరణ ఉంది. ధన్యవాదాలు. తర్వాత కార్యక్రమంలో ఇంకా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. మరో ఆసక్తికరమైన ప్రశ్న జవాబులతో మనం కలుసుకుందాం. ధన్యవాదాలు, వందనాలు. వందనాలు.